ప్రియుడా చెంతకు చేరుము. సాటి లేనిది రక్తము పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. గతించుచున్నది స్వల్ప జీవితము, శీఘ్రముగా రమ్ము. ప్రియుడా శీఘ్రముగా రమ్ము. గతించుచున్నది స్వల్ప జీవితము, శీఘ్రముగా రమ్ము. ప్రియుడా శీఘ్రముగా రమ్ము. యేసుక్రీస్తుని గురించిన దేవుని యొక్క మాట కెత్తనానికి మీ యొక్క నాటి వత్తం. చాలా మంది మరి ఈనాటి నరవారు చాలా దూరం నుంచి కూడా ఈనాటే వత్తం. దేవుడు చెప్తుండు ప్రతి నాటంకంచి సువార్తకెళ్ళాటు. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు మానవుడుగా ఈ భూమి పొర పుట్టుతుండు. ప్రతి ఒర్ర నేను రక్షిస్తానికి, ప్రతి ఒర్ర నేను ఆత్మతీను రక్షిస్తానికి సిలువతు పొర్ర ఢిల్లీ ఎత్తుండు. యేసు ప్రభుని సమాధి వార్తరు 3వ రోజు జరుడు తేస్తాడు. ఈ రోజు కూడా వాడు సజీవుడుగా విన్నాడు. యేసుక్రీస్తు ప్రభు బ్రతికిగా విన్నాడు. వాడు ఆత్మత్వ దేవుడు ప్రతి ఒరనేని కోసం గొప్ప రక్షణ ఏర్పడుతుంటాడు. అదే యేసు ప్రభునిగా వత్తుకోనికి శాంతి దొరికితే, సమాధానం దొరికితే. యేసు ప్రభు ఈ లోకత పుట్టస్కే దేవదూత ఇలా చెప్తారు. ఇదో జనానికి కలగను సంతోషమేదని వార్త. ప్రతి ఒరిని కూడా సంతోషం పుట్టిస్తాను వార్త. బాధితుకో ఏ లోకాత్ ప్రతి ఒర్రను కూడా కొంతకాలం బ్రతుకుతాడు. ఆ తరువాత ఈ లోకంతో విడిసితాడు. బేనను కూడా ఈ లోకతం అన్నాడు. ఈ లోకం విడిస్తే తర్వాత దేవునితో బెస్కెట్కి కూడా మందనానికి దేవుడు మనిషికి మంచి మార్గం తెప్పిస్తాడు. అదే పరలోకానికి ఆయన మార్గం అనలేరు. ప్రతి వర్ణం కూడా ఈ యొక్క వార్తకెళ్ళాడించి చెప్తాడు. ఈ లోకత బాతముంది, ఈ లోకత మనం బాత మత్కను అది 4 రోజుకున్నదే కదా. ఆ తరువాత మన నారు, మన పొలము, మన లోను, మన యొక్క ఆస్తి అంతా కూడా విడిసిస్తుంది ఆయన రెడీ. కాబట్టి ఈ లోకం బేనింగ్ కూడా బేస్కెట్కి ఈ లోకత మందనదు బేనను కూడా ఇల్లును. అయితే వారి లోకం మింది అదే దేవుని లోకం, అదే పరలోకం. ఆ పరలోకత్కి నాశనం మిందినది ఇల్లే, బేస్కెట్కి మందనదద్దు. ఆ యొక్క పరలోకం చేర్చడానికి దేవుడి లోకత మనుషుడు ఆయుష్ పుట్టుతాడు. మనిషి కోసం మనిషిని రక్షించడానికి ఓడు నెత్తురు కారుస్తాడు, ఓడు సిలువ వేయబెడతాడు, ఓడు ప్రాణం ఇస్తాడు, డొల్లంజి ఓడు గిరుడైతే ఆస్తాడు. ఓని నమ్ముకుట్టుకో నీకు సంతోషం దొరికితే, ఈ లోక తర్వాత పరలోకం దొరికితే. కాబట్టి ఇచ్చే గొప్ప మేలు జరిగితే. కాబట్టి
ఈ లోకದ ಬೆಚ್ಚಮಂದಿ దేవుడు తెలుసుకోకుండా డోలి అంజమిన్నారు. దేవుని వాక్యం కిచ్చండి ಪಾಪದ ವಲನ ವಾದನ ಜೀತము ಅದು ಮರಣ ಮಿಂಜು. ఈ లోకത്തെ పాపంలోనే డొల్లి ఎత్తుకో నిత్య నరకం మిందించు. కాబట్టి మా అన్నలేరు, మా అక్క, మా యొక్క మనవారు బెచ్చో మంది విన్నారు. కాబట్టి వారంతా దేవుడిని నమ్ముకొని గొప్ప సంతోషం పొందవాలి. ఇంచుకిచ్చి మమ్మ కూడా కదిలి ఇలా వాసి కెచ్చనం అన్నలేరు ఎక్కలేరు. దేవుడిని తెలుసుకున్నట్టు మాకు కూడా బెచ్చుకో పనుగు మొత్త అవి విడిసి పక్కన వాటి దేవుని మాట కెత్త వాళ్ళించుకిచ్చి మీరు వస్తాము. మీరు కూడా తెలుసుకుని మీరు కూడా గొప్ప మేలు పొందవలించుకిచ్చి మీ గురించి ప్రార్థన తెంగుతాం. ప్రార్థన చేద్దాం. తండ్రి ఆమేన్. Sumita, iko. మన పాపకంత నొరదనాకి కొడుకుని పాకాతే పోడుతోండు. మన పాపకంత నొరదనాకి కొడుకుని పాకాతే పోడుతోండు. ఓవా నిజమత్త మన దేవుండు, నిజమత్త మన దేవుండు. వరయవ్వా వరయవ్వా ఏసి నిజ తతికి వరయవ్వా 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 ఏసు నిజ తతికి వరయవ్వా. శక్తుడు మినోయవ్వా యేసు దేవుడు మినోడు, నిజంగానే మినుడు నడిపిసనాకి జీవం నందని రాజ్యం చేర్సనాకి పిల్ల ఆర్దే నడిపిసనాకి జీవం నందని రాజ్యం చేర్సనాకి జీవం నందు నుండు కరగనుండు, జీవం నందనుండు కరగనుండు, జీవం నందనుండు కరగనుండు. దేవాటి దేవుండత యేసయ్యా తూర్పు నుంచి పడమర నుంచి భూజనాకిని కరగనుండు, భూజనాకిని కరగనుండు. దేవాటి దేవుడు మరి నీకు తెలియపరచరు విన్నాను. ఆ ప్రేమ వార్త బాట ఎత్తుకో. దేవుని నిజ దేవుని దేవునకు తెలుసుకోండి. ఆయన నమ్ముకుంటారు. దేవుడు వారిని పాపత నుంచి విడిపిసి గొప్ప సంతోషము గొప్ప నెమ్మది ఇతడు. ఈ మాట మీకు అర్థం ఆదొచ్చు ఆదకపోవచ్చు, కానీ మనిషి సంతోషంగా నెమ్మదిగా ఆనందంగా మందవలెత్తుకు గనుక నిజంగా దేవుటిని మనడు తెలుసుకున్నవాళ్ళు ಅವನು నమ్మవాళ్ళు ಅವನ వాసి ನನ್ನ పాపి నుంచి బిస్కత్కు మనడు ఒప్పుకుంటాడో ఆ క్షణమే మనలో మందన పాప భారము తొలగి అంజి మనకు సంతోషము దొరికితన్నా. ఓ అక్క, ఈ దేవుడి మాటకేంజా దేవుని వాక్యం ఇలా కెచ్చరు ముందే బెచ్చటో ప్రయాసపరిచి కష్టపరిచి పాప భారం మోసినోరు నాయా వర్రడు నన్ను మీకు నెమ్మది ఇతనుంజే ప్రభుకి వచ్చిన్నాడు. కాబట్టి మనడోన వత్కు మనకు నెమ్మది ఇతోండు.
అలాగే మనకు బాధ కష్టం మత్కన పెరగల్లి ఏసైన వాసి మన బాధ అంతా తెచ్చుకొట్టుకో, మన కష్టాన్ని తొలగిస్తాడు, మన రోగాన్ని తొలగిస్తాడు. అలాంటి గొప్ప దేవుడు మనల్ని పాపము నుంచి విడిపిస్తున్నాకే ఏసయ్య మానవ రూపము దాల్చి ఈ లోకదికి వస్తుండనా. ఏసయ్య నిన్న నేండి పుడుతున్నాయో లేకపోతే 2000 సంవత్సరాల క్రితమే పుడుతున్నాయో, అవును భూమి ఆకాశ పుట్టుకు మునిపే మొత్తండు, అవును భూమి ఆకాశ తేరుతుంట దేవుడు. కాకపోతే మనలో రక్షిస్తున్న ఇంకో దేవుని ప్రేమ మనకు అర్థమాదనాటుగా కెత్తనికే మానవ రూపము దాల్చి వాసి ఈ లోకతి మన కోసం సిలువను డొల్లి అంజి సమాధి చేయబరిసి తిరిగి తెస్తాడన్నా. ఓ అక్క ఏసయ్య మన పాపాన్ని సంఖ్య సిలువలో డొల్లి ఎత్తాడు, తిరిగి మనడు నీతిగా బ్రతకం దాని సంఖ్య వాడు తిరిగి తెస్తాడు. మీకు ఒక అద్భుతమైన మాట కేతాము. ఏసయ్య మరలా జరుడి వాసరమిలోడు వాడు మధ్యాకాశది వతుకు గనక ఓ నేను ಬೇರು ನಮ್ಮಿಮಂತಾರೋ ಅವರಂತ దేవుని రాజ్యము దైతారు. ಆಗ ಕಂದೇರು ಮಣ್ಣು, ಆಗ ಕಷ್ಟ ಮಣ್ಣು, ಆಗ ದುಃಖ మన్ను, ఆగ బేస్కెడు సంతోషం అంతే. అలాంటి రాజ్యము ఏసయ్య ఈత నింజరే మనని కరవరమిన్నాడు. అని నమ్మి మనని పిల్లకంతా కూడా వేసుకడికి క్షేమం అంతే. కాబట్టి ఆ వార్తకెతనికే మీ మధ్యది వస్తాము అని నమ్ముకున్నాడు దేవుడు మేము దీవిస్తాడు, మన కష్టాలు తొలగిస్తాడు, మనకు నెమ్మది ఇస్తాడు. వాక్యతలా రాయబరిసి ఉంది. మరి నన్నే జీవమింజరు ప్రభుకెత్తాడు, నన్నే మార్గమింజకెత్తాడు, నన్నే సత్యమింజకెత్తాడు, నా ద్వారానే పరలోకము దైతరింజరు. కాబట్టి ఆ జీవమాసిమైన దేవుడిని నమ్ముకున్నాడు, సత్యమాసిమైన దేవుడిని తెలుసుకున్నాడు, మార్గమాసిమైన దేవుటకు వరాడు, మనను చక్కగా నడిపిస్తాడు. కాబట్టి అలాంటి దేవుడు నీకు కావాలా? అలాంటి దేవుడు మీరు నమ్ముకోండి, మీరు రక్షణ పొందవాలి ఎత్తుకో, ఆ దేవుని గురించి వివరంగా మీరు తెలుసుకునే వాళ్ళు ఎత్తుకో. ఇక మరి మన నాటే ఈనాటిని శివరాత్రికు రేపు ప్రార్థన మందిరం మిందే అగ వరాడు దేవుని కూర్చిన విషయ బెచ్చక మీరు తెలుసుకుండొచ్చు. సేవకుడు మంతాడు. అలాగే మరి ఈ యొక్క ప్రాంతంలో మరి పరిచర్యతంగా మంచి అన్నలూరు మంతారు ఓరిని తలిపి కూడా మీరు తెలుసుకుండొచ్చు. యేసు బెచ్చ గొప్ప దేవుడు మీకు అర్థమైతే మీలోను సంతోషముతో ఆనందముతో మీరు బ్రతకొచ్చు. ఈ మాట కేజీ మరి ఈ సమయాత మెరలా ఈ స్థలాత మీటింగ్ ముందే దేవుని మాట కేంద్రకు వరటు మీకు మందన ఆ సమస్య బాధత్కని పరుగులి సాగురు ప్రార్థన తింగితారు. పాన్ చేసుకుందా. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ పాదాలకి వందనాలు ప్రభా. మంచి తండ్రి, మంచి దేవ, ఇదే కాలం అంతా కాసి కాపాడి సాయంకాలం వేళలో ఈ పరిశుద్ధ దినంలో ప్రభా మీ దాసుని ద్వారా మాట్లాడుతున్నారు ప్రభా. ఇలాగా రాజ్య సువార్త ఈ ప్రతినిపల్లి గ్రామంలో ప్రభా నా తండ్రి ఇలాగ అల్పంగానో స్వల్పంగానో విత్తబడిన వాక్యని నీరు కట్టి మీరు ఫలించండి నా తండ్రి. నా ప్రభా కనికరించండి. నిజంగా నీ దగ్గర వచ్చినప్పుడు శాంతి సమాధానం ఉన్నది ప్రభా. ఈ లోకంలో ప్రాశపడి భారము సమస్యల నాదికి రండి, నేను విశ్రాంతిస్తానన్నావు ప్రభా. ఎంతో ఆనందం. మీరు మధ్య ఆకాశం రాబోతున్నారు, వేవేల దూతలతో రాబోతున్నారు. ఎవరు ప్రభును అంగీకరించారు, స్వీకరించినారు వాళ్ళు మీకు తీసుకెళ్ళిపోతారు ప్రభా. నా తండ్రి మా గ్రామస్తులు కూడా ప్రభా రక్షణ పొందినట్టు కూడా సాయం చేయండి ప్రభా. ఏ ఒక్కరు నశించడం నీకు ఇష్టం లేదు కదా ప్రభా. నశిందని వెతికి రక్షించడానికి మనసుకుమడి వచ్చినారు కదా ప్రభా. నీకు వందనాలు. మంచి తండ్రి, మంచి దేవ, కనికరించండి ప్రభా. మీరే నా బిడ్డల్ని రక్షించండి ప్రభా. నా తండ్రి మీ అద్భుత కార్యాన్ని మీరే జరిగించండి ప్రభా. నా తండ్రి ఒకప్పుడు ప్రభా కఠినమైన ప్రాంతం యేసుక్రీస్తు అంటే తోసివేసినారు, కానీ ఇప్పుడు ప్రభా ఎంతో ఇలాగ సువార్త ప్రభా నీ రాజ్య సువార్త చేయటానికి కూడా ఎంతో కృపనిచ్చినారు. మీకెంతో వందనాలు స్తుతులు చెల్లిస్తున్నారు. మంచి తండ్రి, మంచి దేవ ప్రభా. ఇంకా అనేక బిడ్డలు ఉన్నారు ప్రభా లోకంలో, వాళ్ళు కూడా నడిపించమని నీ ప్రేమని నీ కనికరం కోరుకుంటూ మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బిస్కెటికి మంతోండు నాను ఆయై, బిస్కెటికి మంతోండు నాను ఆయవై. రేలా 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 రే
ಪೋಯಾಯೇ ಜಲ್ಲಿತ ಏಸಯ ಗೆತ್ತದು ಗೆಸ್ತಸ್ಕೆ ಪೋಯಾಯೇ ಜಲ್ಲಿತ ನೋಟೆ ನೋರು ನಮ್ ತೋರು ಪೋಯಾಯೇ ಜಲ್ಲಿತ ತುಡ್ಕೆ ದೇವ್ಟಿ ನಮ್ ತೋರು ನಾ